హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రిపూట జరిగిందంతా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఎవరా అని ఆలోచిస్తూ ఉంటాడు. మనోహరి అటువైపు వెళ్తూ ఉండగా అమర్ని చూస్తుంది. అమర్ ఏంటి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నాడు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక అమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంటి అమర్ ఇంతలా ఆలోచిస్తున్నావేంటి, మిస్ అమ్మ గురించా అని అడుగుతూ ఉంటుంది. మిస్ అమ్మకి ఇలా అవ్వటానికి కారణమైన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను అని అమర్ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక మను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏమీ కాలేదు కదా, మళ్ళీ ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోహరి. ఇక అమర్ అంటాడు, మిస్ అమ్మ అలా జరిగిందంటే నాకు చాలా బాధేసింది. మిస్ అమ్మకు అలా జరగటానికి కారణం ఎవరా అని ఆలోచిస్తున్నా. ఆరు ప్రాణాలు తీశారు, ఇప్పుడు మిస్ అమ్మ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. మిస్ అమ్మ రైట్ టైంకి అక్కడికి వెళ్ళకపోతే అమ్ముకి ఏదైనా జరిగేది, నేను రైట్ టైంకి అక్కడికి వెళ్ళకపోతే మిస్ అమ్మకి ఏదైనా జరిగేది. దీనికి కారణం ఎవరా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అనటంతో మను షాక్ అవుతుంది. మిస్ అమ్మని చంపాలని చూసింది వేరు, ఇప్పుడు అమ్ముని కిడ్నాప్ చేసింది వేరే వాళ్ళు కదా అని మను అడగటంతో, లేదు వాళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్పడంతో మను ఆశ్చర్యపోతుంది. అదేంటి ఒక్కటే అని ఎలా చెప్తున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఒక్కటే నా కుటుంబం జోలికి వస్తుంది, ఒకటి వీళ్ళతోటి వెనక్కున్నది నడిపిస్తుంది ఎవరో ఒక్కరే అని చెప్తూ ఉంటాడు. నా కుటుంబాన్ని ఇలా చేస్తుంది ఎవరనేది కక్ష కట్టింది నాకు అర్థం కావట్లేదు అని అమర్ చెప్తూ ఉంటాడు. నన్ను నా కుటుంబాన్ని ఇలాగా బాధ పెడుతున్న వాళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పడంతో ఇక మను అలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయినా నీ గురించి వాళ్ళకి తెలిసే ఉంటుందిలే, ఇక నీ జోలికి రారు అని మను చెప్పడంతో, దేశం కోసం నేను కాపలా కాస్తున్నాను ప్రాణానికి తెగించి మరి, అలాంటిది నా కుటుంబం కోసం నేను ఇంకెంతలాగా కాపలా కాస్తాను, నా కుటుంబం జోలికి వస్తే వాళ్ళు బ్రతకరు అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు మను భయపడుతూ ఉంటుంది. అయినా నీకు అంత శత్రువులు ఎవరు లేరు కదా అని మను అడుగుతూ ఉంటుంది. శత్రువులు కాదు వాళ్ళు, కాదు కాబట్టే నా బలహీనతలు తెలుసుకొని దాన్ని దెబ్బ కొడుతున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మను అలా చూస్తూ ఉండిపోతుంది. ఒక్కసారిగా అక్కడ వెనుక నుంచి గోరాని చూస్తుంది. గోరా బయట నుంచి అమర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మనోహరికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక మను చాలా టెన్షన్ పడిపోతూ, వీడేంటి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇప్పుడు అమర్ కనుక గోరాని చూశాడంటే నన్ను వాడిని చంపి ఇక్కడి పాతేసేస్తాడు అని చెప్పి అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. అయినా ఇక వాళ్ళు నీ జోలికి రారులే అమర్ అని చెప్తూ ఉంటుంది. చూస్తూ ఉంటాను కదా, మళ్ళీ వాడు ఖచ్చితంగా వస్తాడు ఇక్కడికి అని చెప్తూ ఉంటాడు. అమర్ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు, ఇక వాడు నీ గురించి తెలిసింది కాబట్టి వాడు నీ జోలికి రాడు అమర్, నీ కుటుంబం జోలికి కూడా రాడు అని చెప్పడంతో, వస్తాడు ఆడు నా కుటుంబంలో ఎవరినో ఏదో చేయాలని చూస్తున్నాడు, వాడు వదలడు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చి తీరతాడు అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ అలా చెప్పడంతో మను చాలా భయపడుతూ ఉంటుంది. వాడికి కావలసినది ఇక్కడ ఏదో ఉంది, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు, ఈసారి వస్తే మాత్రం వాడిని విడిచిపెట్టను, వాడు ఒక్కడు దొరికితే చాలు దీని అంతటికీ కారణం ఎవరనేది తెలుస్తుంది, వాడి వెనక ఉన్నది ఎవరనేది కనిపెడతాను, తెలుసుకొని తీరతాను అని చెప్తూ ఉంటాడు. నీ గురించి తెలిసిందిగా ఇక రాడులే అని చెప్తూ ఉంటుంది. మను ఇక రాతోడు వచ్చి సార్ అని పిలవటంతో అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ అరు అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గోరా లోపలికి అడుగు పెడతాడు. ఇక అరు గోరాని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆత్మ ఎక్కడ ఉన్నావు అని చెప్పి గోరా పిలుస్తూ ఉంటాడు. అరు టెన్షన్ పడుతూ ఉంటుంది. గుప్తా అది చూసి, బాలిక నువ్వు ఎక్కడ ఉన్నా సరే వాడికి కనిపించవు, కాబట్టి నీ ఉనికి తెలియకుండా ఉండుట కొరకు నువ్వు అక్కడి నుంచి కదలకు, అక్కడే ఉండు అని చెప్పడంతో ఇక గోరా అరు కోసం ఆత్మ కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. నువ్వు ఎలా కనిపించవో నేను చూస్తాను, అమావాస్య రోజు నువ్వు అదృశ్యమవుతావు, దేవుళ్ళకి సైతం నువ్వు కనిపించవు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను మంత్రించిన దాన్ని బయటికి తీస్తాను, నువ్వప్పుడు కనిపిస్తావు, నిన్ను బంధిస్తాను అని చెప్తూ ఉంటాడు. ఆరు చాలా భయపడుతూ ఉంటుంది. తను మంత్రించిన నిమ్మకాయని బ్యాగ్లో నుంచి తీసి
గోర అలా కిందకి ఇలా ఒక్కసారిగా వేస్తాడు. గుప్తా చెప్తాడు, బాలిక వేగముగా పరిగెత్తుమో, దానికి నువ్వు దొరకద్దు అని చెప్పడంతో ఆరు చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ అమర్ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నిమ్మకాయ ఆరు ఆత్మ వెనకే అలా వెళ్తూ ఉంటుంది. అక్కడ స్టెప్స్ దగ్గర అరు ఇక ఒక్కసారిగా పడిపోతుంది. ఇక నిమ్మకాయ వెళ్ళే లోపే అరు దగ్గరికి అమర్ అక్కడికి వస్తాడు. ఆ నిమ్మకాయని అక్కడ ఆపేస్తాడు. అరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మయ్య ఈయన వచ్చేసారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ అరుని అలా ఘోర నుంచి కాపాడతాడు. ఇక గుప్తా అనుకుంటాడు, నీవు ఈ కుటుంబానికి రక్షో, ఆ కుటుంబానికి నీవు రక్షో తెలియదు కానీ బాలిక, మీరు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారన్నది మాత్రం నిజం అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. ఇక అమర్ రాథోడ్ అని గట్టిగా పిలవటంతో ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు అని చెప్పడంతో ఇక రాథోడ్ వెళ్తూ ఉంటాడు. అక్కడ గోరాకి గన్ గురిపెడుతుంది మనోహరి. ఎందుకొచ్చావు గోరా, నువ్వు ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, అమరు వస్తున్నాడు పద అని చెప్పి గోరాని అక్కడి నుంచి పక్కకి లాక్కు వెళ్ళి దాక్కుంటుంది. ఇక రాథోడ్ మొత్తం వెతుకుతాడు. సార్ ఇక్కడ ఎవరు లేరు అని చెప్పడంతో ఇక అప్పుడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే నుంచొని చూస్తూ ఉంటాడు. ఏంటి గోరా, నువ్వు ఎందుకు వచ్చావు, రావద్దని చెప్పాను కదా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది మనోహరి. నువ్వు తప్పు చేస్తున్నావు, ఆత్మ దగ్గరికి వెళ్ళే లోపే చేరుకునే లోపే నువ్వు వచ్చి అడ్డుపడ్డావు, ఖచ్చితంగా ఆత్మ వల్ల నీకు కూడా ఇబ్బందే కదా అని అడుగుతూ ఉంటాడు. తర్వాత చూసుకుందాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి పంపించేస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ నిమ్మకాయని కాలితోటి అలా తొక్కేస్తాడు. ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రాత్రి నిద్రపోతూ ఉండగా తెల్లవారుజామునే బాగి నిద్ర లెగుస్తుంది. లెగిసి తన చేతికి ఉన్న కట్టుని, కాలికి ఉన్న కట్టుని అన్నిటినీ తీసి పక్కన పెడుతుంది. అలానే ఇబ్బంది పడుతూ కష్టపడుతూ కిందకి కిచెన్లోకి వెళ్తుంది. చాలా ఫాస్ట్గా వంట చేసేస్తూ ఉంటుంది. ఇంకా కుక్కర్ విజిల్ సౌండ్స్ రావటంతో అమర్కి మెలకు వస్తుంది. ఏంటి సౌండ్ అని చూస్తూ ఉంటాడు. మిస్ అమ్మ పక్కన లేకపోవడంతో మిస్ అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి కిందకి వచ్చి చూస్తూ ఉంటాడు. అదే టైంలో అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏంటి కిచెన్లో ఎవరో ఉన్నట్టున్నారు అని వచ్చి చూస్తారు. మిస్ అమ్మ నువ్వా, ఏంటి వంట చేస్తున్నావు, నీకు బాగాలేదు కదమ్మా అని అడగటంతో లేదు మావయ్య, ఇవాళ పిల్లలకి స్కూల్ ఫస్ట్ డే కదా, వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేస్తున్నాను, వాళ్ళని రెడీ చేయాలి కదా అని చెప్పడంతో అదేంటమ్మా, ఏదో ఒకటి బయట నుంచి తెచ్చేవాడిని కదా, లేకపోతే మీ అత్తయ్య వంట చేసేది కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. లేదు మావయ్య, ఆరు అక్క బ్రతికి ఉండుంటే ఇలా ఊరుకునేదా, ఏదో ఒకటి చేసి పెట్టేది కదా పిల్లల కోసం. నేను అంతే, పిల్లలకి అరు అక్కని తిరిగి నేను తీసుకురాలేను కానీ తను లేని లోటుని తీర్చగలను కదా మావయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు. దేవుడు మా పెద్ద కోడల్ని దూరం చేసి తప్పు చేశాడనుకున్నాను, మళ్ళీ నీ రూపంలో తిరిగి ఇచ్చాడమ్మా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమర్ ఈ మాటలన్నీ వింటాడు. ఇక బాగి పైన చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు. ఇంకా సరే జాగ్రత్తగా చెయ్యమ్మా అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు. ఇక మిస్ అమ్మ చాలా ఫాస్ట్గా పిల్లల కోసం ప్రేమగా వంట చేస్తూ ఉంటుంది. పైన షెల్ఫ్లో ఉన్న డబ్బాని తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమర్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇక అమర్ ఆ డబ్బాలన్నీ తీసి ఇస్తాడు. థ్యాంక్స్ మిస్ అమ్మ అని చెప్పడంతో థ్యాంక్స్ ఎందుకు, నేను నా బాధ్యతని పూర్తి చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. మిస్ అమ్మ